బాంబులేసి ఫ్యాక్షనిస్టులు చేతుల్లోకి వెళ్ళిపోయి దానికంటే దుర్మార్గుల, ఇసుక దోపిడీ చేసే వాళ్ళకంటే దుర్మార్గుల మా వాళ్ళు. చిన్న ఏం చేశారు మా వాళ్ళు? సింపుల్గా బైక్ తోటి సౌండ్ చేస్తారు. ఆ బైక్ ధ్వని ఎవరికి భయం కలిగిస్తుందంటే దోపిడీ చేసే వాళ్ళకి భయం కలిగిస్తుంది. దోపిడీ చేసే వాళ్ళకి రేపొద్దున పార్టీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేల ఎన్నికై పార్టీలు మారుదాం అనుకుంటే తోలు తీసేస్తారు వీళ్ళు. అందుకు భయం వేస్తుంది. ఇది పెద్దలు చెప్పినట్టుగా నేను వెనక్కి వేసుకు రావడం కాదు. కంపేర్ టు నిజమే చిన్న సౌండ్ పొల్యూషన్. ఎందుకు సౌండ్ పొల్యూషన్ చేస్తారు? మీరు చట్టాలని కానీ పోలీసులు డబ్బున్న వాళ్ళకి ఒకలాంటి చట్టం, అధికారంలో ఉన్న వాళ్ళకి చట్టం ఒకలాగా మీరు అమలు చేసి ఏమీ లేని వాళ్ళకి ఇంకోలా అమలు చేస్తే కోపం వస్తుంది. మీరు వాళ్ళకి చట్టాలు అమలు చేయండి. పొలిటికల్ అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళకి అమలు చేయండి. అక్కడ చట్టసభల్లో పార్లమెంట్లో కూర్చొని ప్రామిస్ ఇస్తామని చెప్పి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు వెనక్కి వెళ్ళిపోయి మిమ్మల్ని ఎవడ అడగాలి? మిమ్మల్ని ఏ చట్టం పట్టుకోవాలి? మిమ్మల్ని వాళ్ళని పట్టుకోండి. అప్పుడు మా వాళ్ళు కూడా పట్టుకోండి. మా వాళ్ళు కూడా సైలెన్స్లు మామూలుగా తీసేసి మామూలుగా తక్కువ డెసిబుల్స్లో సౌండ్ పెట్టుకుంటారు. అంటే ఇవన్నీ ఏమనిపిస్తుంది? మిమ్మల్ని వెనకేసుకు రావడం కాదు, కానీ ఒక చిన్నపాటి ఇరిటేషన్ ఉండొచ్చు అందరికీ. కాకపోతే కంపేర్ టు వాళ్ళకంటే దుర్మార్గం ఏం కాదు. ఇది చాలా చిన్నపాటి ఇరిటేషన్ అంతే. దాన్ని అంతే తీసుకోండి. అలాగని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తానని కాదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి దయచేసి జనసేన తిరిగే యువతని మీరు బ్రాండింగ్ చేయకండి. వాళ్ళు చేసేది చాలా చిన్నది. లంచగొండలు కాదు, వాళ్ళు దోపిడీదారులు కాదు, వేల కోట్ల ఇసుక దోపిడీ కాదు, లక్షల ఎకరాలు భూ కుంభకోణాలు కాదు. ఒక చిన్న బైక్ సౌండ్ అంతే చేస్తున్నారు. సార్ నేను మీకే చెప్తున్నాను, మీరు సోదరి నివేదిత పుస్తకం ఇచ్చారు. మా నాన్నగారు చదివేవాళ్ళు. ఇది సోదరి నివేదిత. మా నాన్నగారు నాకు స్వామి వివేకానంద గారు చాలా మా ఇంట్లో ఉండే ఆయన వాల్యూమ్స్. దాంట్లో నాకు సోదరి నివేదిత గురించి చాలా బాగా తెలుసు. ఇలాంటి అక్క చెల్లెలకి సోదరులకి జన సైనికులు ఎలాంటి గౌరవం ఇస్తారో మీకు చెప్తాను. నిన్నటి ఉదాహరణ నేను చెప్పలేదు. చాలామంది ఆడపడుచులు కొంతమంది మీరు కూడా ఉన్నారు కదా. నిన్న మీరేం చెప్పారు? మీరు వస్తున్నప్పుడు అంత ఏమా అంటే ఇది ఇక్కడ కాదు. చాలా క్రౌడ్ ఉన్న విజయనగరంలో కూడా వర్షం పడుతున్నప్పుడు ఆడపడుచులకి అక్క చెల్లెలకి అంత యువత అందరూ ఏమంటారు? జన సైనికులు చూస్తే భయం వేస్తుంది. కానీ వాళ్ళకి ఎంత క్రమశిక్షణ ఉంది. ఆడపడుచులు అక్క చెల్లెలను చూస్తే ఒక ఎర్ర సముద్రం చీలినట్టుగా చీలిపోయి అమ్మ మీరు వెళ్ళండి, ముట్టుకోకుండా కనీసం ఇంత డిస్టెన్స్, ఇంత కిటకిటలాడే జనంలో ఆ సంస్కారం కూడా జన సైనికులకు. కాకపోతే వారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మనం తీసుకోవాల్సింది సైలెంట్గా చేసుకెళ్ళమంటున్నారు. చాలా గొప్ప మాట అది మనం పాటిద్దాం. ఆయన పెద్దలు చాలా తత్వాన్ని, మీ పేరు సార్? హరి గారు చాలా తత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన చెప్తుంటే మనందరికి చిన్న ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ దాని వెనక చాలా పరమార్థం ఉంది. మీరు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అభిమానం, భయపెట్టేంత అభిమానం ఉంది. దాన్ని కరెక్ట్ అట్లా పెట్టండి. ఎవరిని భయపెడదామంటే దోపిడీ చేసే వాళ్ళని భయపెడదాం. ఇప్పుడు హరి గారు మన మీద ఎంత ఇష్టం, ప్రేమ లేకపోతే ఆ సలహా ఇస్తారు. ఎవరు మనలో చిన్న మందలు ఇస్తారు? మనల్ని ఇష్టపడే వాళ్ళు మందలు ఇస్తారు. అందుకే నేను మందలింపుని, పెద్దలు మందలించినప్పుడు అది మనకి దీవెన. సో వారి దీవెని మనస్ఫూర్తిగా నేను తీసుకెళ్తాను సార్, ఖచ్చితంగా తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా. దాంతోపాటు కూడా మీకు ఎందుకు చెప్తానంటే మా వాళ్ళు వినేవాళ్ళని చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఇది మీరు మీ అందరికీ, నా ఎస్పెషల్లీ పిల్లలకి, యువతకు కూడా, కుర్రవాళ్ళకి కూడా, మీరు బైక్లో పడిపోతారు. మీ ఉత్సాహాన్ని కాదంటలా. అసలు యువతకి ఎందుకు ఇలా ఉంది అని అనడానికి ఒక రెస్ట్లెస్నెస్ ఉంది. రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఉద్యోగాలు లేవు. ఇక్కడ చదువుకుంటున్నాం. ఇందాక మీరు చెప్పినట్టు మన చిన్నాన్నగారు ఎవరో మీరు చెప్తామంటే ఐఐటి చదువుకున్నారు. నెహ్రూ గారు పెట్టినా కానీ ఇక్కడ టెక్నాలజీ ఈ దేశానికి ఉపయోగపడాలని పెట్టారు. కానీ పెట్టినాక సరైన ఉద్యోగాలు లేవు ఇక్కడ. అందువల్ల ఏం చేస్తారు? వేరే దేశాలకు వెళ్ళిపోయి ఇష్టం ఉండి కాదు, ఇష్టం లేక, అంటే తప్పక బతకాలి కాబట్టి. అలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయడానికి సమకాలీన రాజకీయ వ్యవస్థ ఎప్పుడు దెబ్బతీస్తుంది. అలాంటి ఎందుకంటే వీళ్ళకి పైరవీకారులు అంటే మీ అందరూ తెలుసు, మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చారు, మీరు ఇంతమంది లెక్చరర్స్, మీరు ఒక 10,000 ఒక సంపద సృష్టించడానికి ఎంత కష్టపడతారో తెలుసు. శ్రమ దోపిడీ జరుగుద్ది, చాలా మేధాశక్తి హరించేస్తాయి.
కానీ మనం ఇంత కష్టపడి ఇందాక మీరు చెప్పిన ట్యాక్సుల మీద ట్యాక్సులు, ఆ ట్యాక్స్ బయటికి పొద్దున్న లేచినప్పుడు తిరిగి ఇంటికి వచ్చి చచ్చే వరకు ట్యాక్స్ కడతానే ఉండాలి. ఇన్ని ట్యాక్సులు కడతాం కానీ అసలు నేను చాలామందిని చూస్తాను, నేను 10 కోట్ల ట్యాక్స్ కడతాను. మొన్నదాకా ఇప్పుడు కట్టలేదు, సినిమాలు చేయట్లేదు, కట్టలేను అనుకోండి, అది వేరే విషయం. దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్లో కూడా చాలా కోపం ఉంది నా మీద. వాళ్ళు ఏమన్నారు, నువ్వు సినిమా ఇవన్నీ ఎందుకు నీకు సినిమాలు చేసుకుని డబ్బులు సంపాదించి మా ట్యాక్సులు కట్టాలి, మీ ట్యాక్సులు కట్టాక నేను బతుకుతుంది నాకు అనిపిస్తుంది లోపల. సో నాకేమనిపించిందంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకి, ఇవన్నీ మాట్లాడడానికి ఇన్ని ట్యాక్సులు కట్టి కూడా మనం అడగడానికి ఎవరు లేరు ఇక్కడ. దేనికి కడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అని దీనికి ఒక రాజకీయ జవాబుదారీతనం తీసుకురావడానికి. అంటే మనం ట్యాక్స్ ఇందా కడుతుంటే నేను చాలామందిని చూసాను, మనం ఇంత కష్టపడతాం, ఒకరు ప్రతిదానికి కడతాం. దళారీ వ్యవస్థ ఈరోజు మనం రూల్ చేస్తుంది. పొలిటికల్ బ్రోకర్స్ వాళ్ళు కూర్చొని మన శ్రమశక్తిని, మనందరినీ, ఇంతమంది మేధస్సుని ఒక చిన్న బ్రోకరింగ్ చేసే ఎబిలిటీ ఉంటే చాలు. మీరు పిహెచ్డీలు చదవండి, విపరీతమైన వాణిజ్యవేత్త కావాల్సిన స్కిల్స్ ఉండండి, అవన్నీ పనిచేయవు. కానీ నీకు బ్రోకర్ స్కిల్స్, ఎక్కడ ఎవడన్నా ఒక చీఫ్ మినిస్టర్ తెలుసో, అక్కడ కూర్చొని ఒక మినిస్టర్ తెలిసి, అఫీషియల్స్ తెలిస్తే, అలాంటి బ్రోకర్లు కూర్చొని వేల కోట్లు సంపాదించేస్తాడు. వాడు ట్యాక్సులు కట్టడం, మనలా కష్టపడడం, పైహెచ్చు మనం ఏదైనా అంటే మన మీద ఎక్కి తొక్కుతారు. ఇలాంటి ఎక్కి తొక్కే వాళ్ళు మనం ఏం చేయాలంటే కింద పడి తీసుకొని పడేయాలి. దీనికి కావాలంటే యువతే కావాలి. ఈ బైకులు యువత ఉన్నారు చూసారా, మీ బలం బైకుల మీద కాదు, దీని మీద కాదు, మీరు చాలా బలంగా సమాజం మీద పెట్టండి. ఇలాంటి వ్యవస్థని మార్చడానికి మీ శక్తియుక్తుల్ని, మీ మేధస్సుని, మీ బలాన్ని చాలా పగడ్బందీగా ఒక ఆలోచన విధానంతో, ఒక క్రమంతో అప్పుడు మారుద్దాం. అందుకు మీ శక్తిని నేను వృధా చేయను. చాలా ఎందుకు నేను 25 సంవత్సరాలు మాట్లాడుతానంటే నేను ఒక తరాన్ని ప్రసవింపజేస్తున్నాను. ఒక తరాన్ని చిన్నప్పుడు ఎప్పుడో కెనడీ చదువుకున్నాను. ప్రతి ఒక్కటి నాకేమి ఇచ్చిందండి సమాజం నీకు ఏమో, నువ్వు సమాజానికి ఏమిస్తావు చెప్పు, బతుకున్నావు కదా, పంచిపోతాలతో ఉన్నావు కదా, నిర్మితమైన శరీరం ఇచ్చిన, అంతమించి నీకేం కావాలి? ఈ దేశం నాకేమి ఇచ్చిందని కెనడీ ఇది ఉంటుంది. ఈ దేశాన్ని నువ్వేమి ఇచ్చావు చెప్పు. నువ్వు కష్టపడు, నేర్చుకో, సమాజానికి శ్రమ ఇవ్వు, దేశానికి నీతోటి సహాయం చేయి. ఎవరూ లేరు, మనమే బాధ్యత తీసుకోవాలి. ఈ దేశం పాలిటిక్స్ నాకేం సరదా కాదు. సుఖంగా నా జీవితం నేను వెళ్ళిపోవచ్చు. సినిమాకు కొన్ని సినిమాలు చేస్తా, 10 కోట్ల ట్యాక్స్ కట్టుకొని ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్లు తిరుగుతా, సుఖంగా పార్టీలు ఇవన్నీ చేయొచ్చు. నాకు అనిపించింది ఈ దేశాన్ని ఎవరు పట్టించుకుంటారు. నిజంగా మన అంబేద్కర్ గారి పుస్తకం ఉంది అక్కడ. ఈ రోజున మన పుస్తకాల్లో ఒక జగన్మోహన్ రెడ్డి మనకి కాన్స్టిట్యూషన్ రాయలేడు. అది రాయాల్సింది అంబేద్కర్ లాంటి మహానుభావులే రాయాలి. ఆ మహానుభావులు రాసిన రాజ్యాంగాన్ని సాదాసీదా వ్యక్తులు ఉండలేరు. దోపిడీదారులు రాయగలరు రాజ్యాంగాన్ని. వాళ్ళు రాస్తే ఏం రాస్తారు కదా, మొత్తం ఆశంతో నాకే, ఆ భూమి నాకే, ఆ నది నాకే, వీళ్ళు రాసే రాజ్యాంగాలు ఎలా ఉంటాయి? ఓకే, ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది? ఆ కృష్ణానది తీరం నుంచి ఆ శ్రీకాకుళం మొత్తం వంశధార వరకు నాది. జగన్మోహన్ రెడ్డి గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్లన్నీ నాయి. ఇట్లాగా వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు రాస్తే రాజ్యాంగాలు అలా ఉంటాయి. ఎందుకంటే అలాంటి, కానీ గొప్పోళ్ళే రాయాలి. నిజంగా రాజకీయాన్ని శాసించాల్సింది సోషల్ ఫిలాసఫర్స్, సామాజిక తత్వవేత్తలు. వాళ్ళు రావాలి రాజకీయాల్లో. వాళ్ళు వస్తే అప్పుడు మన విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఎప్పుడు పాతకాలం నాటి చదువులు, సత్యకాలపు చదువులు చదువుతాం. టెక్నాలజీ మారిపోద్ది, మళ్ళీ పనికిరాదా టెక్నాలజీ, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా. అలాగే మనకి కొత్త నేర్చుకోవాలి అంటే అప్డేటెడ్ లేదు. అలాగే విద్యా వ్యవస్థ ప్రభుత్వం తీసుకోవాలి, కార్పొరేట్లు కాదు, ప్రైవేట్ వ్యక్తులు కాదు. ఎవరికి ఏం కావాలనేది విద్య కానీ వైద్యం కానీ జనసేన ఆలోచిస్తుంది, పాలసీల ప్రకారం ఆలోచిస్తుంది. విద్య వైద్యం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అలాగే ఇందాక మీరు మద్యం గురించి మీరే సార్ మాట్లాడింది. మద్యం గురించి ఎవరు మాట్లాడారు? మద్యం మీరే కదా, హరి గారు మాట్లాడడానికి. మద్యం గురించి, మద్యపాన నిషేధం నాకు అమలు చేయడం చాలా ఇష్టం. కానీ నేను చాలాసార్లు చూశాను మద్యం. ఎందుకు, మా నాన్న అబ్కారీ శాఖ. సో నేను మా నాన్నగారిని అడిగాను, ఎందుకు అంటే మీరు ఎలా బతుకుతారు అనేవాడు మా నాన్న. అంటే ఎందుకంటే నాకు వచ్చేది ఈ మా అబ్కారీ నుంచి, ఈ మా చిన్నపాటి ఉద్యోగం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇది నాకు తర్వాత అర్థమైంది, చదువుకునే కొద్దీ అర్థమైంది ఏంటంటే నెపోలియన్ కూడా యుద్ధాలు చేసింది మద్యం మీద విధించే సుంకంతో, ట్యాక్స్ తోటి. అంటే మద్యం అంత కన్జ్యూమ్ చేస్తారు దేశాల్లో. రాత్రికి రాత్రి మద్యపాన నిషేధం అంటే ఎన్టీ రామారావు గారు కూడా అమలు చేశారు. దానివల్ల ఏమైపోయిందంటే విపరీతంగా బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువైపోయింది. నేనే చూసామండి చాలా కాలం క్రితం. ఒక విచిత్రమైన వ్యవస్థ.
ఈ రోజున నేను గుజరాత్కి వెళ్ళాను కొన్ని సంవత్సరాల క్రితం షూటింగ్కి. ఏదో మన గబ్బర్ సింగ్లో ఆ గుర్రం మీద దౌడు తీసే సీన్ గుజరాత్లో జరిగింది. అది నేను అక్కడికి వెళ్తే చాలా మారుమూల, అది ఆల్మోస్ట్ ఒక అటవీ అంటే రిజర్వ్డ్ ఏరియా అనుకోండి, ఫారెస్ట్ ల్యాండ్ అంటారు, ఫారెస్ట్ కానీ బట్ అది వాళ్ళ కాదు, దాన్ని ఒక రిజర్వ్డ్ ఏరియా. అది అక్కడ కూడా మద్యం దొరుకుతుంది, పూర్తి శాకాహార ప్రాంతం. అంటే మద్యపానం నిషేధిస్తే ఖచ్చితంగా జరుగుద్దా అనడానికి బ్లాక్ మార్కెట్ మిగతా వాళ్ళు బాగుపడతారు, మనుషులు మారరు. బట్ నేను జనసేన పార్టీకి ఆలోచిస్తుంది ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని కంపల్సరీగా పెట్టాలండి. ఖచ్చితంగా మీరు చెప్పింది ఖచ్చితంగా పెట్టాలి. మొన్న నేను ఒక 1.5 years బ్యాక్ 2 years బ్యాక్ నేను వైజాగ్ వెళ్తూ ఉంటే దారిలో కొంతమంది ఆడపడుచు మహిళలు ఆపేశారు. యాక్చువల్లీ ఆపేసి ఇక్కడ మాకు మా ఏరియాలో మద్యం షాప్ పెడుతున్నారు, తీసేయాలి దీన్ని. అలాగా ప్రతి ఒక్కళ్ళు ఆ ఏరియాలో కోరుకుంటే మాకు ఇక్కడ మద్యం షాప్ ఉంది. నిన్న కూడా మన పొద్దునే నేను మన వీరవాసరం మండలంలో ఒక మద్యం షాప్ గురించి మాట్లాడుతూ ఒక చిన్న గ్రామంలో చాలామంది దారులు తాగి మద్యం షాప్ ఉండటం వల్ల ఆడపిల్లల్ని ఏడిపించేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది అంటే దాన్ని తీయించేశారు. దాన్ని తీయించిన జన సైనికులు తీయించారు, పోరాడు. మరి ఈ వార్తలు ఎప్పుడు బయటికి రావు, ఈ వార్తలు బయటికి రావు, ఓన్లీ బైక్లో బయటకు వస్తాయి. అది సమస్య. ఎందుకంటే మనల్ని సపోర్ట్ చేసే ఇది లేదు, ప్రసార సాధనాలు లేవు మనకి. మంచిని ఎప్పుడు ఎవరన్నా అమ్మాలి తిట్టండి బాగా చూపిస్తారు, బాగా పచ్చిబూతులు తిట్టండి బాగా చూపిస్తారు, కానీ సమస్య ఉంది ఎవరు చూపించడానికి ఎవరు లేరు. ఎందుకంటే దానివల్ల డబ్బులు లేవంట. సో డబ్బులు ఉంటే మేము ఏ స్థాయికైనా మేము దిగజారిపోతాం. ఆ స్థాయిలో అయిపోయినాయి ప్రసార మాధ్యమాలు. నాకు బాధ కలుగుద్ది అది. సో నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని తీసుకురావాలని జనసేన చాలా బలంగా తీసుకుంటుంది, చాలా బలంగా. ఎందుకంటే ఏ గ్రామాల్లో ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు కోరుకుంటే మాకు ఇక్కడ వద్దు, అక్కడి నుంచి మద్యం షాపులను తొలగించేయటం, బెల్ట్ షాపులు అనేవి కంప్లీట్గా సమూలంగా తీసేయటం. ఒకవైపు మన్రేగా అని చెప్పి మనకి పథకం పెడతాం, అలాగే దాని నుంచి డబ్బులు తీసుకొని అంటే గవర్నమెంట్ వీళ్ళకి ఇన్ని వందల రోజుకి మీకు ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇచ్చేసి మళ్ళీ దాంట్లో నుంచి దాదాపు 3 వంతులు చాలా వాటికి వెళ్ళిపోతుంది. ఒకవైపు గవర్నమెంట్ 400 కొద్ది వందల రూపాయలు ఇస్తుంది, ఒక 400 ఇస్తే 300 తీసేసుకుంటుంది మద్యం రూపాయలు. అందుకని ఖచ్చితంగా మద్యపాన నిషేధాన్ని చాలా బలంగా ఒక ఉద్యమంలాగా ఎంతో కొంత ప్రజలు కోరుకున్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాంతాలకు ముఖ్యంగా ఆడపడుచులు మహిళలు గ్రామ సభలు నిర్మించి ఇక్కడ మాకు మద్యం షాప్ వద్దంటే ఖచ్చితంగా జనసేన పార్టీ దాన్ని రద్దు చేస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.